స్తూ గనుపరుస్తూ ఆయన ఇచ్చిన విలువైనటువంటి పరిశుద్ధ గ్రంథములో మాటలు ధ్యానించుకునిచుండగా దేవాది దేవుడే మనతో మాట్లాడును గాక. ఆమెన్. మరి మంచి సాక్ష్యాన్ని తెలియజేశారు. నిజంగా దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంటే ఆ పొందుకునే మేలులే వేరు. ఆ పొందుకునే మేలులు ఎలా ఉంటవి, ఎవరికి వస్తాయి ఆ మేలులు? చూడండి, ఎక్కువైనట్టు పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండంకి వెళ్ళి 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు చేస్తున్న మేలులు మరిచిపోతున్న మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నిజానికి చెప్పాలంటే క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఏదైనా కష్టకాలంలో ఉంటేనే దేవుడు, కష్టకాలంలో లేకపోతే చెప్పండి దేవుడు అవసరం లేదు. నేను ఒక మాట అంటాను, ఎవరు ఫీల్ అవ్వకండి. ఏంటంటే డాక్టర్ గారు కూర్చొని బాధపడుతున్నాడంట. ఏమని? ఎవరో వస్తలేదేంటి బాబోయ్ పేషెంట్లని. కరెక్టేనది? హాస్పిటల్కి జనం రావాలంటే మనుషులకి ఏమి రావాలి? రోగాలు రావాలి. రోగాలు వస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? రోగాలు రావాలని డాక్టర్ కోరుకోవడం రైటా రాంగా? చెప్పండి, రైటా రాంగా? తర్వాత డాక్టర్ గారు ఏం చేయాలంటే, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో బాగా డెవలప్ అవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఎక్కువ జనం అవి తిని ఏం చేస్తారు చెప్పండి? రోగాలు తెచ్చుకొని హాస్పిటల్కి వస్తారు. స్కానింగ్ సెంటర్లకు వెళ్ళి 4-5 గంటల ముందు కూర్చుంటాం. వెళ్ళి నీ పేరు ఎప్పుడు వస్తుంది అంటే 3 గంటల తర్వాత అంటాడు. తర్వాత ఏం చేస్తాం? దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి రాకపోతే దేవుడు ఏం చేయాలి? డాక్టర్ అనుకుంటాడు ప్రతి మనిషి ఏదో ఒక రోగంతో ఉంటేనే నేను బాగుంటాను, డాక్టర్కి అవార్డులు రావాలి అంటే కారణం చాలామందికి ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేయాలి, చాలా ఆపరేషన్లు చేయాలి. ఈ ఆపరేషన్లు ట్రీట్మెంట్లు చేయాలంటే మనుషులే దేన్ని పడాలి? రోగాన్ని పడాలి. ఈరోజు దేవుని యందు కృతజ్ఞత లేదు మనుషులకు, ఎక్కడానూ లేదు, ఉండట్లేదు. దేవుని దగ్గరకు అనేటప్పటికే వెనకడుగు, దేవుడు అనేటప్పటికే చిన్న చూపు, దేవుని సన్నిధి అనేటప్పటికే అశ్రద్ధ. ఈరోజు నిజంగా పాపం వెంకటేశ్వర గారు వస్తారనుకోలేదు. మరి ఆయనకి ఎవరైనా చెప్పారో చెప్పలేదు మరి తెలియదు. వాళ్ళ ప్రార్థన అని ఆదివారం ప్రకటన చేశాం మనం. నిన్న పాపం చక్కగా వచ్చారని చాలా సంతోషిస్తున్నాను. చాలామంది రాలేకపోతున్నారు. మళ్ళీ మనం వాళ్ళు ఏంటంటే చెప్పండి, కరెంటు బిల్లు ఇచ్చిన పొడుగంత లిస్ట్ చెప్తారు. మళ్ళీ మనకు ఏం చెప్తారు? కెందుకులే. ఎందుకంటే ఒక భక్తుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడండి. తండ్రి, నీకు సిస్టమ్ తెలియట్లేదు దేవా, నీకు అసలు సిస్టమేటిక్గా ఇది ఎంత ఎలా రన్ చేయాలో నీకు అర్థం అవట్లే, ఎవరిని ఎలా నడిపించాలో కొద్ది కన్ఫ్యూజ్ పడుతున్నావు నువ్వు. ఎవరిని? దేవుణ్ణి. ఎవరన్నారు అలాగా? జస్ట్ నువ్వు కన్ఫ్యూజ్ పడుతున్నావు ప్రభువా, ఇదిగో వీళ్ళని ఎలా నడిపించాలి, వీళ్ళని ఎలా నడిపించాలి. నేనైతే నా గుమ్మం కూడా ఎక్కనేవను. ఎవరంటాం? మనం అంటాం. కానీ దేవుని ఉద్దేశాలు వేరు. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక భక్తుడు అలాగే అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు చేస్తున్నావు కానీ అవి కరెక్ట్గా లేవు, అవి సరిగా లేవనుకుంటా అని అన్నట్టు ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం తీసారా? అప్పుడు ఇక్కడికి వద్దాంలే, తర్వాత వద్దాం. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా
చూడండి, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా, ఇదేంటి, దేవుడితో ఏం చేసినప్పుడంట? వాదించినప్పుడు. దేవా నేను నీతో వాదిస్తున్నప్పుడు నువ్వు ఎలా కనపడతావంట? నీతిమంతుడిగా కనపడతావు. ఎలా కనపడతావు? నీతిమంతుడిగా కనపడతావు. ఎలా? ఆయనను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడతాను. నువ్వు న్యాయం చేస్తున్నావు కదా భూమి మీద. ఎవరు? దేవుడితో మాట్లాడతాడంట. ఏనా బాగుంది అసలు? న్యాయం చేస్తున్నావు కదా, నీతో నేను మాట్లాడతాను. మనం డిస్కషన్ చేసుకుందాం. ఎవరితోటి? ఎందుకు అంటున్నాడు తెలుసు ఇలాగా? ఏ పాస్టర్ గారన్నా గట్టిగా గద్దించి చిరాకు పడి ప్రార్థనకు రారా అంటే ఆ పాస్టర్ అంతే కరిసేస్తాడు అనుకుంటారు. కానీ ఈయన జనాల మీద చెప్పి చెప్పి ఏడ్చి ఏడ్చి అరిచి అరిచి వీధులు తిరిగి తిరిగి కృతజ్ఞత లేని మనుషులతో మాటలాడలేక దేవుడితో అన్నాడు, చిన్న డిస్కషన్ పెట్టుకుందాం ప్రభా. ఏంటి? నీతో నేను వాదిస్తే నువ్వు నీతిమంతుడిగానే కనపడతావు. కానీ ఆయనను న్యాయము విధించుటను గూర్చి. చూడండి, న్యాయం విధించేది ఎవరు? దేవుడు కదా. చూడు, నేను నీతో వాదిస్తే ఎవరు నగ్గుతారు? భార్య అంటది, గట్టిగా మన ఇద్దరు దెబ్బలాడుకుంటే నువ్వే నన్ను కొట్టేస్తావనుకో, కాళ్ళు చేతులు ఇరిచేస్తావనుకో, కానీ నేను నీతో మాట్లాడాలి అంటే ఎలా ఉంటుంది? పై చెయ్యి నీదే, కానీ నీతో నేను ఏం చేయాలి? మాట్లాడాలి. అలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. న్యాయం విధించుట్లో నేను నీతో ఏం చేయాలి? మాట్లాడాలి. పైన ఏమన్నాడు? అసలు వాదిస్తే నువ్వే నగ్గుతావు, కనపడతావు. ఏది మాట్లాడినా నువ్వు చేసేది కరెక్ట్ తండ్రి. ఏది మాట్లాడినా ఏది చేసినా నువ్వు చేసేది కరెక్టే, కానీ నీతో నేను మాట్లాడాలి. చూడండి ఇది ఎలా ఉందో. దేవుడి గురించి కొన్ని మాటలు ఉంటాయి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం తెలుసు ఈయనకి. దేవుని కన్నులు దుష్టత్వమును చూసి ఆనందించేవి కాదు. ఇవన్నీ తెలుసు ఈయనకి. దేవుని గురించి బాగా అంతా తెలుసు. కానీ నీతిని నువ్వేం చేస్తున్నావు? నీతి నువ్వేం చేస్తున్నావు? చదవరు కదా. న్యాయము విధించుటను గూర్చి నీతో నేను మాట్లాడుదును. దుష్టులు చూడండి ఎలా అడుగుతున్నాడు, ప్రశ్న చేస్తున్నాడు. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ లేదా? దేవుడిని అడుగుతున్నాడు. ప్రభా చూసావా, ఆ మూల కూర్చున్నాడు ఏం ఎరగనట్టు ఎన్ని పాపాలు చేస్తున్నాడు. అది ఎలా వర్దిల్తున్నాడు? చూడండి ఎలాగ అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడా లేదా? ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇదేంటి అసలు? నీతిని విధించడం గురించి నీతో మాట్లాడాలని అంటున్నాడు. దుష్టులు తమ మార్గములో వాళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారు తండ్రి అంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారు నాకు అసలు అర్థం అవట్లేదు బాబోయ్. ఎవరు? ఇర్మియా గారు అంటున్నారు. నెక్స్ట్ మాట చూడండి. మహావిశ్వాసఘాతకులు మామూలు విశ్వాసఘాతకులు కాదు. ఎవరి గురించి తెలుసా మాట్లాడేది? ఇశ్రాయేలు గురించి. సముద్రంలో బరాబరా నడిచేశారు కదరా బాబు మీరు. బండ నుంచి నీళ్ళు తాగేశారు కదరా. మన్నా కురిపించేశాడు కదా. ఇన్ని మేలులు చేసినా నీ ఎడల వాళ్ళకి కృతజ్ఞత లేకుండా ఉన్నారు. మహావిశ్వాస ఘాతకులు వాళ్ళు, దుష్టులు వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారో ఏమడుగుతున్నావు? ఎప్పుడైనా ఇలా అడిగారా? ఖాళీగా ఉన్న ఇలా ప్లేస్లో ఉన్నా సరే ఇలా పైకి ఇలా పడుకొని ఇలా తల గోక్కుంటూ, ప్రభువా నా కారు ఎప్పుడు ఇస్తావు, నాకు బండి ఎప్పుడు ఇస్తావు, ఇవి అడుగుతాం. ఇలా ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారు అసలు? ఇలా అడగడానికి ఎన్ని గుండ్లు ఉండాలి నీకు అసలు? మనమందరం అనుకుంటాం, ఉత్తిని అంటుంటాం, వాళ్ళే బాగున్నారు అంటూ ఉంటాం. ఒక ప్రవక్త దేవుని కోసం చేస్తున్నాడు. మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నది ఎవరు? నువ్వే. వారిని పుట్టించేది ఎవరు? నువ్వే. భలే డబల్ గేమ్ ఆడుతున్నావు దేవా. నీ కొరకు నీతిగా బతికేతున్న నాకేమో కన్నీళ్ళ,
నీ కొరకు బ్రతకని వాళ్ళకేమో చెప్పండి సుఖమా. ఏమడుగుతున్నాడు చూడండి. రండి. ఆ? చూసారా ఏమడుగుతున్నారు? ఎప్పుడన్నా చదివారు ఎలా బైబిల్? అదేంటి మీరు బాగా ఆలోచించండి. ఈయన చిన్నోడు కాదు, మళ్ళీ దేవుని కోసం పెండ్లి చేసుకోకుండా ఉండిపోయినవాడు, పిల్లలు కనకుండా ఉండిపోయినవాడు. ఈయన ఏం బోధించేవాడు తెలుసా? 9వ అధ్యాయము 24వ వచనం చదవండి ఇర్మీయా గ్రంథంలో. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే. చూసారా? ఇలా అతిశయించారనుకో మీరు. ఇప్పుడు చూడండి, సాక్ష్యం చెప్పారు. ఏమని చెప్పారు సాక్ష్యం? దేవుడు కృప చూపించాడు, గోళ్ళే కడదామనుకున్నాం, స్లాబ్ వేయించాడు, తర్వాత ఇలా ఇంకా అన్ని పనులు జరిగిస్తున్నాడు అని చెప్పినప్పుడు దేవుడిని బట్టి ఇది ఏమంటారు? అతిశయం. ఇలా అతిశయిస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని. దేవుడు దేవుడు ఎప్పుడు ఆనందపడతాడంట? ఇలా సాక్ష్యాలు చెప్పుకున్నప్పుడు, ఇలా కూడికలు ఎట్టుకున్నప్పుడు, దేవుడిని మహిమపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తారంట? ఆనందపడతాడు అని చెప్పిన ఆయన దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి ఏమైనా క్వశ్చన్ చేస్తున్నాడు. ఏంటి ప్రభా, ఎవరిని ఎలా నడిపించాలో నీకు సిస్టమేటిక్ నీకు ఏమవట్లేదు, అర్థం అవట్లేదు. అంతే కదా మరి ప్రశ్న చేయడం అంటే. క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, నీ వారు నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. ఇది గ్రహించాడు. దేవుడు అందరికి ఇస్తాడు, కానీ దేవుని కొరకు భక్తి లేకుండా, ప్రార్థనకి వెళ్ళకుండా, వాక్యం చదవకుండా, ఆస్తి అంతస్తులతో వాళ్ళు ఉన్నారు అంటే వారిని నాటింది కూడా దేవుడే. కానీ హృదయం, దేవుని హృదయం వాళ్ళ హృదయం దగ్గరగా లేదు. చూసారు ఎలా పలుకుతున్నాడు. ఇంకా ఇది ఎలా పెట్టుకున్న ద్వితీయోపదేశకాండంలోకి వచ్చేసి ఒక మాట మీరు మాట్లాడితే చదివితే 8వ అధ్యాయం 17వ వచనం నుంచి మంచి మాట కనపడుతుంది చూడండి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలగజేసినని అనుకుందురేమో. ఎవరైనా సరే, పెళ్ళైన వారు కానీ, ఆస్తి సంపాదించుకున్నవారు కానీ, ఉద్యోగం సంపాదించుకున్నవారు కానీ, పిల్లల కన్నోళ్ళు కానీ ఏమనుకోవాలి తెలుసా? మా బాహుబలము చేత మాకింత గొప్ప భాగ్యం వచ్చింది. ఏమొచ్చిందంట? మాకింత సామర్థ్యం, మా సామర్థ్యం వల్ల మేము ఎంత మాకు భాగ్యం వచ్చిందని అనుకుంటారేమో. అసలు అనుకోవటానికి వీల్లేదు. అలా ఎవరు అనుకోకూడదు. బ్రతికి ఉన్నానంటే ఆయన చూపిస్తున్న కరుణ, దయ, జాలి. అలాగ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు అలాగ అనుకున్న వాళ్ళు? దేవుణ్ణి విడిచిపెట్టరు. మన సత్యవాక్య సంబంధంలో చెప్పేటప్పుడు ప్రతి చోట కూడా ఎప్పుడు ఎక్కడ ప్రార్థన జరిగిన పరుగులు పరుగులు పరుగుల మీద వెళ్ళి ప్రార్థనలో కూర్చోండి అంటే, ప్రార్థనకు వెళ్ళాలనేటప్పటికి ఏమొస్తాయి మనకి? వంకలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరలా కాదు, వేరే వేరే సత్యవాక్యం కాకుండా వేరే వాక్యం అయితే ఎగలబడి ఉంటారు అక్కడ. మీ సామర్థ్యం వలన కాదు, మీరు అలాగ అనుకోకూడదు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఇల్లు కట్టుకున్నావు, దేవుని కృప. దాంట్లో నివసిస్తున్నావు, దేవుని కృప. ఆయుష్తో ఉన్నావు, దేవుని కృప. ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుని కృప. ఈ క్షణాన్ని ఇలా బ్రతుకున్నావు, దేవుని కృప. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? అక్కడ ఇర్మీయా గారు క్వశ్చన్ చేసేవాళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకోరు వాళ్ళు. ఎందుకంటే వారి అంతరింద్రియములకు, వారి అవయవాలకు, వారి హృదయాలకు దేవుడు ఎలా ఉన్నాడో? దూరంగా ఉన్నాడు. మరి చిన్న మేలు జరిగిన మనం ఏం చేస్తాం? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా? అయితే వాళ్ళకున్నది మనకు లేనిది. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వాళ్ళకున్నది, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వాళ్ళకి లేనిది ఏంటంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వదకు తేబడిన గొర్రెలు లాంటి వాళ్ళు. అక్కడే ఉంటుంది ఇర్మీయా గ్రంథం మీరు చదువుకుంటే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వదకు వచ్చేస్తారో, ఎప్పుడు వాళ్ళు ఈ భూమి నుంచి తీసివేయబడతారో వాళ్ళకి ఏంటి తెలుసా? ఆయుష్కి, ఆరోగ్యానికి ఏమీ లేదు,
గ్యారంటీ లేదు. ఎందుకంటే వారికి దేవుడు తోడు లేడు. కానీ వాళ్ళు నాటేది ఎవరు? వాళ్ళు నాటేది దేవుడే. మరి ఎందుకు నాటుతున్నాడు? ఇవాళ కాపోతే రేపైనా వాళ్ళు ఏం చేస్తారని తెలుసుకుంటారని. కానీ మనమేంటో తెలుసా? ఈరోజు ఇలా గాలి పీల్చుకుంటున్నాం. ఇలా కూర్చున్నామంటే దేవుడు చూపిస్తున్న దయని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అదే అంటున్నాడు, ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఎలయనగా చూడండి, తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. చూడండి, మీరు బాగుండాలి, బాగుంటున్నారు, ఆయుష్తో, ఆరోగ్యముతో, ఆస్తితో, కుటుంబంతో బాగుంటున్నారంటే ఆయన వాగ్దానం చేశాడు. ఇశ్రాయేల్లారా, పితరులకు వాగ్దానం చేశాడు కాబట్టి మీరు ఎలా ఉన్నారో మీరు బాగున్నారు. ఆ వాగ్దానాన్ని బట్టే కాదు, మీరు కూడా దేవునికి దగ్గరగా ఉండాలని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం 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 చేసుకోండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆయన ఏమై ఉంటాడు? దగ్గరకు ఉంటాడు. ఇర్మియా గారు క్వశ్చన్ చేస్తున్నారు చూసారా? అక్కడ మనుషులకు దేవుడు దగ్గరగా ఉండడు. వాళ్ళు ఎలా ఉంటారో చదవండి, ఆ మాట చదవండి. అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు? ఆ మాట చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, వదకు ఏర్పడిన గొర్రెల వలను చూడు ఏమని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా అయిపోతారు? మనకున్న చూడండి ధైర్యం వాళ్ళకు ఉండదు. ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది. మనకున్న దేవుడు వాళ్ళకి లేడు. వాళ్ళు ఎప్పుడు దేవుడు అవకాశం ఇచ్చి ఎప్పుడు అంతం చేస్తాడో తెలీదు. కానీ ఆయన జ్ఞాపకం చేసుకునే వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? విడివాడు, ఎడబాయుడు. వాళ్ళకి కొన్ని కళలు వస్తాయంట. ఎలాంటి కళలు వస్తాయో తెలుసా? కొంతమందికి చూడండి, యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం 8వ వచనంలో అద్భుతమైన మాటను చూడండి. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేలుకొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లు, దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేలుకొనగా సొమ్మసిల్లినట్లు, సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకా ఆశగొని ఉన్నట్లును, సియోను కొండ మీద యుద్ధము చేయు జనులు సమూహం అంతటికి సంభవించును. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? చాలా కళ్ళకంటూ ఉంటాం. రాత్రికాల సమయంలో మనం ఏం చేస్తుంటాం తెలుసా? వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కళ్ళగంటారు, అన్నం తిన్నట్టు కళ్ళగంటారు, మంచిలు తాగినట్టు కళ్ళగంటారు. లేచి చూసేటప్పటికి కడుపు ఆకలితోనే ఉంటుంది, మెలుగు వచ్చేటప్పటికి గొంతుక తీరినట్టే ఉండదు, ఎండిపోయే ఉంటుంది. ఇది వాళ్ళ జీవితం. కళ్ళగంటారు. దేవుడు వాళ్ళకి ఏమి లేదు, తోడు లేడు. దేవుడు వాళ్ళ హృదయాలకి ఏం లేడు, దగ్గరగా లేడు. అయినా వాళ్ళ గురించి ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఏంటి తెలుసా? వాళ్ళు వర్ధిల్లనేలా అంటే అక్కడ ఇర్మియా గారికి అర్థం కాలే. వర్ధిల్లడం అంటే నేను తోడుండి ఎదిగి నన్ను జ్ఞాపకం చేసుకుంటారు చూసారా? వాళ్ళతో నేనేం చేస్తాను? నేను ఉంటాను. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడతాడు ప్రసంగి గారు. దేవుని సెలవలేక కడుపు నిండా భోజనం చేయగలవాడు ఎవరండి? చాలా మంది ఉంటారు, నా సామర్థ్యం కొద్ది, నా ఉద్యోగం బట్టి, నా పితరులు ఇచ్చిన ఆస్తిని బట్టి నేను చక్కగా ఆస్తులు సంపాదించుకున్నంటే, నువ్వు కడుపు నిండా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఎవరుండాలి? దేవుడు ఉండాలి, దేవుని కృప ఉండాలి. ఒకడు అలాగే అంటాడు, ఆస్తిని సంపాదించుకుని ఏంటంట, తినము ప్రాణమా, తినము త్రాగుము సుఖించమంటే దేవుడు అంటాడు, ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగను అంటాడు. రాత్రికి అల్లగానే అతను పొద్దున్న కాఫీ తాగితాకి నువ్వే ఉండవు, కాఫీ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. అంటే దేవుడు కృప మనకుంటే, ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అతిశయం వేరు, ఆ ఆనందం వేరు. ఇది పొందుకున్న వారికి తప్ప ఎవరికి చెప్పండి, ఎవరికి దక్కదు, ఎవరికి దక్కదు. దేవుడు వాళ్ళకి దగ్గరుండడు. చాలా మందికి ఎన్ని రకాలుగా చెప్పండి. ముందు ఉదాహరణ చెప్పని చూసారా? డాక్టర్ గారు హాస్పిటల్కి వచ్చి ఏమని ఎడుతున్నాడు? పేషెంట్లు వస్తలేదు అంటే అర్థం ఏంటి? ఆయన దృష్టిలో అందరూ ఎలా మారిపోవాలని? రోగులుగా మారిపోవాలని. దేవుడు కూడా అడిగితే
భక్తులు లేరు, భక్తులు కనబడతలేదు, నా యందు కృతజ్ఞత లేదు వీళ్ళకి అని దేవుడు ఏమన్నా కష్టాల్లో పడేయాలని చూస్తున్నాడా? ఎప్పుడు అలా చేసేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడంట? అదే ఇర్మీయా గ్రంథంలో చాలా అద్భుతమైన మాట ఉంటది. అక్కడికొచ్చేయండి. ఆయన ఎలాంటి వాడు అంటే ఏం పలుకుతున్నాడో ఒక్కసారి మనం చూస్తే, అదే 10వ అధ్యాయములో 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశమండంలో పుట్టును. భూమధ్యముల భాగంలో నుండి ఆయన ఆవిరి వెక్కజేయను. వర్షము కలుగునట్లు ఆయన మెరుపున పుట్టించును. తన ధనాగారములో నుండి ఆయన గాలిని రావించును. తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు తెలివి లేదు. కింద మాట్లాడదు, అన్నీ చదువుకుంటే తెలుసా, తెలివి లేదు మీకు. ఇన్ని చేసి నన్ను మర్చిపోయి మీరు దేన్ని నమ్ముకున్నారు తెలుసా? మాయను నమ్ముకున్నారు. మాయను నమ్ముకున్నారు. మీరు నమ్ముకున్న సామర్థ్యం, మీ భాగ్యం అనుకునేది మీకు కడుపు నుండి ఆహారం పెట్టదు, మీ ప్రాణాన్ని నిలబెట్టదు. ఇన్ని చేశాను నేను, నా ధనాగారం. చూడండి ఆ మాట ఎలా ఉంచండి, ఎంత బాగుందో చూడండి. తన ధనాగారములో నుండి, చూడండి ఆయన ధనం అంటే ఏంటనుకుంటారు? మనం పీల్చే గాలి. ఆ గాలి రావాలన్నా అది తనకు ధనముగా ఆయన చేసుకుని ఆ ధనాన్ని స్టోరేజ్ చేసుకుని గాలిస్తున్నాడు. గాలిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నిన్ను గాలిగడ తప్ప అనేకుండా ఇంకేమనాలి నిన్ను? మీకు అర్థమవుతుందా? ఆ గాలిని ఆయన మనకిస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. అలాంటి ఆయన పట్ల కృతజ్ఞత లేకుండా, ఆయన జ్ఞాపకం చేసుకోకుండా, మా సామర్థ్యం, మా బాహుబలం అని మీరు అనుకోవడం వల్ల మీరేమైపోతారో తెలుసా? వదకు తేబడిన గొర్రెల వలె వధింపబడిపోతారు. ఇదే జరుగుతుంది దేవుని ఎడల కృతజ్ఞత లేకపోతే. చూడండి, ఇవన్నీ ఇచ్చింది నాకు దేవుడు. చూడండి, ఈరోజు బ్రతికి ఉన్నానంటే పాడేతాం చక్కగా. ఎవరి కృప? దేవుని కృప. మరి బ్రతుకున్నావు, మరి ప్రార్థనలు మానకుండా ఎందుకు వెళ్తలేదు నువ్వు? వాక్యం ఎందుకు చెబుతలేదు నువ్వు? పాట వరకే పాడతాను. ఏంటంట? పాట వరకే పాడతాను, అంతకు మించి నేనేమి చేయను. ఎందుకు చేయను? నీ హృదయంలో లేదు. కానీ ఇర్మీయా గారు అంటున్నాడు, ముందే చెప్పేశాడు కదా, అసలు నేను నీతో వాదిస్తే నువ్వే ఎలా కనబడతావు? నీతిమంతుడిగా కనపడతావు. కానీ కొంతమంది ఆ విధంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. కానీ వాళ్ళ హృదయాలకు నువ్వేమి లేవు, దగ్గరగా లేవు. వారి జీవితాల్లో నువ్వు లేవు, వారి కుటుంబాల్లో నువ్వు లేవు, వారి సంపాదనలో నువ్వు లేవు. కానీ కానీ వాళ్ళ ఎప్పుడు ఈ లోకానికి విడిచి వెళ్ళిపోతారో వాళ్ళకి తెలియదు. కానీ నిన్ను నమ్ముకున్న వారిని, నిన్ను జ్ఞాపకం చేసుకున్న వారి పట్ల చూసి నువ్వేం చేస్తున్నావంట? ఆనందిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవ్వాలి తెలుసా? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు, ఏ విధంగా మనం ఆలోచిస్తే దేవుడు ఆనందిస్తాడు, దేవుడు మన పట్ల ఏ విధమైన ఆలోచనతో ఉంటాడు. మాట చెప్తేనే ఎవరు ఫీల్ అవ్వకుండా, అప్పులు ఎక్కువ ఉన్నా, అనారోగ్యాలు ఎక్కువ ఉన్నా, బాధలు ఎక్కువ ఉన్నా మందిరాన్ని వదలము. వదులుతామా? అస్సలు వదలం. అప్పులు తీరిపోయాక, కుదంత బాగున్నాక, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు గుర్తుంటాడా? అయితే ఇప్పుడు పాస్టర్లు అందరిలో ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, విశ్వాసులు ఎప్పుడు అప్పుల బాధల నుంచి విడుదల పొందకూడదు, రోగాల నుంచి బయటికి రాకూడదు. ఇలాగుంటేనే నీకు ఎలా ఉంటారు? దగ్గరగా ఉంటారు ప్రభు అని ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? కానీ దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి. అదే యెషయా గ్రంథంలో 30 అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఏమంటాడు? ఒక్క మాట అద్భుతం. అందరూ చూద్దాం. 30 అధ్యాయం 18వ వచనంలో పైనుంచి చదువుదాం. 18 నుంచి 16 నుంచి చదువుతాం.
హ్మ్. మీకు అర్థం అవ్వట్లేదు. పైన ఏం చెప్తున్నాడు? వాళ్ళందరిని మీరేంటి తెలుసా? వాళ్ళు అతిశయిస్తూ, వాళ్ళు దేవుని యెడల కృతజ్ఞత లేకుండా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారితో మాట్లాడుతున్నాడు. దేవుడి గురించి మీకు అర్థమవ్వక మేము అయ్యెక్కి పారిపోతాం, ఇయ్యెక్కి పారిపోతాం అన్నారు. మీకసలు జీవిత పరమార్థం మీకు తెలియట్లేదు. అసలు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అని 18లో చెప్తున్నాడు చూడండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చూపాలని? మీ యందు దయ చూపాలని మన జీవితంలో ఏదన్నా జరగట్లేదంటే కారణం ఏంటంటే నీ యందు దేవుడు ఏం చూపాలని చూస్తున్నాడు? దయ అనేది ఏంటో రుచి చూపించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనందరం కూడా కష్టాల్లోంచి, నష్టాల్లోంచి, బాధల్లోంచి మనం ఏం చేసినోళ్ళం? బయటకొచ్చినోళ్ళమే. మీ యందు దయ చూపాలంటే దేవుడు ఏం చేయాలి? ఆలస్యం చేయాలి. ఆలస్యం జరుగుతుందని బాధపడకు. అద్భుతాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలోనైనా ఆలస్యం జరుగుతుందని బాధపడకు. అందుకని ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన ఏం చేస్తున్నాడంట? నిలబడి ఉన్నాడాయన. దేవునిలో నిలకడ లేదు నీకు. నిన్ను కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. కానీ నీకు దేవునిలో ఏమి లేదు? నిలకడ లేదు. నిలకడ లేనోళ్ళు ఎప్పుడు కూడా దేవుని దగ్గర స్థిరంగా ఉండలేరు. అదే అంటున్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు. మిమ్మల్ని ఏం చేయాలని? కరుణ చూపించాలని నిలబడి ఉన్నాడాయన. ఆయన గురించి మీకు అర్థం అవ్వట్లేదు అని అంటూ పైన అంటాడు, ఇంకో మాట అంటాడు. యెహోవా న్యాయమును తీర్చు దేవుడు. యెహోవా ఏం చేస్తాడు? చూసావా? యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఒక ప్రవక్త ప్రశ్నిస్తూ, రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాడు. క్వెషన్ చేస్తున్నాడు. మరలా ఏమంటున్నాడు? మీ హృదయము తండ్రి వాళ్ళకేమి లేదు, దగ్గర లేదన్నాడు. కానీ మరలా మరో ప్రవక్త అంటున్నాడు, మీరు అలా ఉంటున్నారు గానీ నిజంగా మీరు భాగ్యవంతులని మీరు అనుకుంటున్నారు గానీ ఆయన ఆలస్యం చేసేది ఎందుకు తెలుసా? మీ ఎడల దయ చూపాలని. ఆయన మీ ఎడల కరుణ చూపాలని ఏం చేస్తున్నాడు? నిలబడున్నాడు. న్యాయం తీర్చే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని కలిగిన క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారయ్యా అంటే, ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? ఇక్కడే కాదు, మన చర్చిలోనే కాదు, మన దగ్గరే కాదు. మొన్న ఆర్‌సీఎం చర్చికెళ్తే 300 మంది ఆళ్ళందరూ. కూడిక పెడితే వారం వారం ఎంతమంది వస్తున్నారంట తెలుసా? 16 మంది వస్తున్నారంట. ఆదివారమే అందరూ ఏం చేస్తారు? కనపడితే వీళ్ళందరిని ఏం చేయాలప్పుడు? చెప్పండి. వీళ్ళ రానోళ్ళందరికీ దేవుడికి హృదయం దూరంగా ఉందా? లేపోతే వాళ్ళ హృదయం దేవుడికి దూరంగా ఉందా చెప్పండి? హ్మ్. కానీ దేవుడు ఇంకా వాళ్ళకి సమీపంగా ఉన్నాడు గాబట్టే వాళ్ళు బతుకున్నారు. అందుకని కింద అంటాడు చూడండి అక్కడ, ఆయన నిమిత్తం ఎవరు కనిపెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు. బైబిల్ చదువుతారు వాళ్ళు. ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. ప్రార్థన మానకుండా వెళ్తారు వాళ్ళు. ప్రార్థన అంతప్పుడు గజగజలాడిపోయి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటారు. అలాంటోళ్ళు ధన్యులవుతారు. మీకు అర్థమవుతుందా? ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ కూడా ఏమవుతారంట? ధన్యులు, ధన్యులు, ధన్యులు. అంటే ఇర్మియా గారు 12 అధ్యాయంలో క్వెషన్ చేసింది ఎవరి గురించంటే, ధన్యులు కాదాళ్ళు, అధన్యులు. దేవుడికి దగ్గర లేనివారు. ఈ ద్వితీయోపదేశకాండం 8దో అధ్యాయం 17, 18 వచనాల్లో చెప్పబడిన ఏ మాట అయితే ఉందో, వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు? దేవుని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు గాబట్టి, దేవుడు వాళ్ళకి ఎలా ఉంటాడో దగ్గరగా ఉంటాడు. ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. నీకు దేవుడు దగ్గరగా ఉన్నాడా? దూరంగా ఉన్నాడా? నీ కుటుంబానికి దేవుడు దగ్గరగా ఉన్నాడా? దూరంగా ఉన్నాడా? నీ జీవితంలో ఏదైనా జరగట్లేదని ఆలస్యం అవుతుంది అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు నీ ఎడల ఏం చూపించాలని? దయ చూపాలి. దయ చూపాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకో విషయం చెప్పనా? ఇంత దుర్మార్గంగా బ్రతుకుతున్న క్రైస్తవులున్న లోకంలో కూడా ఆయన రాకడ ఎందుకు ఆలస్యం జరుగుతుంది? అంతట అందరూ అసలు మారు మనసు పొందినోళ్ళకే నిలకడలేదు. అయినా సరే ఆయన ఎదురు చూపులు చూడండి. నిలబడి ఉన్నాడంట. ఆయన కొరకు కనిపెట్టుకుని ఎవరుంటారో వారందరూ కూడా ఎవరంట? ఆ ధన్యత్వం నీ కుటుంబానికి రావాలంటే దేవుని మీద ఆధారపడి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం చెప్పినట్టుగా.
ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మరలా ఇర్మీయా గారు చెప్పినట్టుగా ఆ 9, 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా పరిశీలనగా ఆయన్ని తెలుసుకుంటే ఇక్కడ ఏమర్థమైంది దేవుడి గురించి? ఇర్మీయా గారేమో క్వెషన్ చేశాడు అక్కడ. ఏమని క్వెషన్ చేశాడు? "వాళ్ళేంటి ప్రభా గొప్పవారుగా ఉంటాం. వాళ్ళేంటి ప్రభా బాగుంటాం. మహాఘాతకులు, విశ్వాసఘాతకులు అలాగున్నారేంటి ప్రభా" అంటే, ఇలాంటి వారు చర్చిల్లో ఉంటారా? ఉండరా చెప్పండి. ఉంటారా? ఉండరా చెప్పండి? 180 మంది ఆళ్ళే ఉంటారు ప్రతి చర్చిలో. ఎవరు? ఆ! మరైనా సరే దేవుడు ప్రేమిస్తున్నాడు ఆళ్ళని. అయినా సరే కరుణిస్తున్నారు. కానీ కొంతమంది పట్ల ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఏం చూపించాలని? ఇది దేవుడంటే. యెషయా గారు చెప్తున్నారు. ఇది దేవుడంటే. ప్రేమించేది ఆయనే. ఆ! మనుషుల్ని నాటేది ఆయనే. బ్రతికించేది ఆయనే. ఆయన దగ్గరికి ఏంటి తెలుసా? వాళ్ళ హృదయాల్ని చేర్చుకోవాలనే ప్రతి మనిషిని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పోషిస్తున్నాడు. భక్తుడంటాడు దావీదు గారు, కీర్తనకారుడు అంటాడు ఏమంటాడో తెలుసా? అసలు దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మృగాల దగ్గరికెళ్ళు, ఆటిలిని పరిశీలించు. నిజమా? అవును. దేవుడి గురించి తెలియాలంటే ఏం చేయాలి? అదిగో ఆకాశాన్ని అడుగు పరిశీలించి చెబుతది. ఒక భూమిని అడుగు పరిశీలించి చెబుతది. మరి మనుషులకు అర్థం కావట్లేదేంటి? అర్థం కావట్లేదు. అందుకని అన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అన్నాడు. ఎందుకని అన్నాడు? వాళ్ళకి నా హృదయం దూరంగా ఉంది. నాకు వాళ్ళు ఏమాత్రం ఏమవ్వట్లేదు, దగ్గరవ్వట్లేదు అది ఎందుకని అన్నాడు. ఈ దేవుణ్ణి కనిపెట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అందుకనే యేసుక్రీస్తు వారు మొదటి ప్రసంగంలో కూడా 5వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నారు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము చూడండి దీనత్వం కలిగి బ్రతకండి. మీరేమవుతారు? ఎవరి కొరకు ఎదురు చూస్తూ? ఆ! దేవుని కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలని ఇదిగో యెషయా గారు చెప్తున్నారు. అదే అంటున్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారందరూ కూడా ఏమవుతారు? చూడండి మీరందరూ ఇక్కడికొచ్చారు. మీరందరూ ధన్యులు, రానోళ్ళందరూ దరిద్రులని కాదు. మీరు దేవుని కొరకు హృదయపూర్వకంగా కనిపెట్టుకొనుంటే, దేవుడికి సందర్భించినటువంటి సందర్భాలు ఏది కూడా మీకు గుర్తు చేయక్కర్లేదు. మీరు దాన్నే ఏం చేస్తారు? అదే అంటున్నాడు. దాన్నే ఇర్మీయా గారు ఏమన్నాడో తెలుసా? పరిశీలనగా ఎవరైతే దేవుడిని తెలుసుకుంటారో ఆ! అలాంటి వాట్లి పట్ల దేవుడు ఏం చేస్తాడు? అలా పరిశీలన చేయడం అంటే ఏంటి? నేనేం చేస్తే దేవుడికి ఆనందం? ప్రార్థనకెళ్తే నేను ఆనందమా? వాక్యం చదివితే నేను ఆనందమా? దేవుడు నా పట్ల ఏం కోరుకున్నాడో? అసలాయన నన్ను పరిశీలిస్తే ఏం చూస్తాడు నాలో? ఏం చూస్తాడు నాలో? చూడండి. కయ్యోను, హేబేలును దేవుడేం చేశాడు? వారు అర్పణలిచ్చినప్పుడు ఎవరి అర్పణ ఆయన అంగీకరించాడు? ఆ! ఎందుకని? హేబేలు ఏం చేశాడు? ఉన్న దాంట్లో శ్రేష్టమైనదిచ్చాడు. కయ్యను ఏం చేశాడు? చెప్పండి. కొంచెం దాసుకొనిచ్చాడు. ఇదే. దేవుడికసలు మన నుంచి పొందుకునేది ఏది అవసరం లేదు. కానీ పరిశీలనగా ప్రశ్నిస్తాడు అంతే. ఒక రోగం పెట్టాడనుకోండి, ప్రభా నీ చిత్తం తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళిపో అని ప్రార్థన చేయండి. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేస్తాడు. చెప్పుకోలేని బాధ ఇచ్చాడనుకో, ప్రభు ఈ బాధ నుంచి విడిపించాలంటే విడిపించు. లేదా నీకు నేనేం చేస్తాను? నీ కొరకే జీవిస్తానను. ఆ బాధ నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అదే అంటున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకోని వారు ఎలాంటోళ్ళు అవుతారంట? ధన్యులవుతారు. అందుకనే యేసుక్రీస్తు వారి దగ్గరకొచ్చి చాలామంది మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసా? పరలోకం ఎవరెళ్తారంటే ప్రభువు అంటాడు, "అరే బాబూ! మీరు రకరకాలుగా పేర్లెట్టి చెప్తున్నారు గదా! నిజానికి వాళ్ళే ముందు పరలోకం వెళ్ళిపోతారు." ఎవరు? మార్చుకున్నవారు. బ్రతుకును మార్చుకున్నవాళ్ళు. ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతారు. ఈ యిర్మీయా గారు ఈ మాట అనకముందు 12 అధ్యాయం మాట అనకముందు 8వ అధ్యాయంలో ఒక మాట హృదయంలో పెట్టుకుని యిర్మీయా గ్రంథంలో అది హృదయంలో పెట్టుకుని ఆయన మాట్లాడతాడు చూడండి. 8వ అధ్యాయం 5వ వచనంలో యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని మోసాన్ని ఆశ్రయం చేసుకున్నారు. వాళ్ళు మోసం చేసుకున్నారు వాళ్ళు. మోసమే వాళ్ళకి ఆశ్రయం. దేవుడు కదా ఆశ్రయం. నా ఆశ్రయదుర్గము నువ్వే అన్నాడు దేవుడిని. కానీ మర్చిపోయారు. దేన్ని ఆశ్రయం చేసుకున్నారు? ఈరోజు కూడా అంతే. దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వని వాళ్ళు, వాక్యం చదవని వాళ్ళు, దేవుని కొరకు బ్రతకని వారు, దేవుని కొరకు ఆలోచించిన వారు,
ఇదిగో దేవుని కొరకు బ్రతకాలని ఉద్దేశం లేని వారందరూ కూడా మోసాన్ని ఏం చేసుకొని బ్రతుకుతున్నారు? అలాంటోళ్ళు మనం రక్షించాలన్నా ఏం చేయం తెలుసా? రక్షించలేం. వాళ్ళే అనుకుంటారు. ఇలాగ నిద్రపోయి అన్నం తినేసానని, అన్నం తినేసి ఇంత మండి బిర్యానీ తినేస్తున్నట్టు అలా కూర్చుంటారు. ముక్క అలాగెట్టుకుందో పక్కన్నోళ్ళ చెయ్యి ఇలా కరిచేత్తరు. మెలుకువొచ్చేత్తది. కలే కానే మిగిలిపోద్ది జీవితం, కొన్ని జీవితాలు. కానీ ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఏం చేస్తారంట? ధన్యులుగా చేస్తారంట. ఆ ధన్యత నీకు కావాలా? ఆ ధన్యతలో నువ్వు ఉండాలా? ఉండాలంటే ఒక మాట చెప్తున్నారు చూడండి, పౌలు గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మనం ఒకసారి పౌలు గారు రాసినటువంటి ఒక పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రికలోకి వెళ్ళి ఒక మాట మనం చాలా జాగ్రత్తగా మనం చదువుదాం చూడండి. 3వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక విలువైన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసును మమ్ములను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక. ఏమంటున్నాడు? మేము మీ దగ్గరికి ఏం చేయాలి? ఏ ఆటంకము లేకుండా ఏం చేయాలి? రావాలి మేము. చూసారా? అంటే మేము వస్తే ఏమొస్తుంది? సేవకులుగా మేము వస్తే ఏమొస్తుంది? వాక్యం వస్తుంది. వాక్యం వస్తే మీ బ్రతుకులు ఎలా ఉంటాయి? బాగుంటాయి. చూడండి ఎంత మాట బాగా చెప్తున్నాడో. ఏ ఆటంకం లేకుండా నా దేవుడు మీ దగ్గరికి ఏం చేయాలి? నడిపించాలి అని నెక్స్ట్ అంటున్నాడు చూడండి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై, చూడండి, మీ హృదయములను పరిశుద్ధత విషయమై నిందలేనిదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. చూసారా? అసలు వర్ధిల్లడం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మీయతలో పరిశుద్ధతలో వర్ధిల్లాలి. అక్కడ ఇర్మీయా గారు అంటున్నారు, డబ్బుంటే వర్ధిల్లుదాం అనుకున్నాడు. కానీ ఆరోగ్యం ఉండి, ఆయుష్ ఉండి, ధనముండి, ఇదిగో కుటుంబముతో పరిశుద్ధత కలిగి వర్ధిల్లితే ఇది వర్ధిల్లడం అని చెప్తున్నాడు. నెక్స్ట్ మాట చూడండి. అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. వర్ధిల్లాలి. అందరూ ఆత్మీయతలో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వర్ధిల్లాలి, కుటుంబాలుగా వర్ధిల్లాలి, ఆరోగ్యంలో వర్ధిల్లాలి. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధానంలో ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి అంటే మీ దగ్గరికి ఏమి రావాలి? వాక్యం రావాలి. అదే చెప్తున్నాడు పౌలు గారు. వాక్యం ఉందా హృదయంలో? వాక్యం ఉందా? ఆయన మాటలు చెబుతూ, ఇర్మీయా గారి మాటలు చెబుతూ తర్వాత అధ్యాయాల్లో ఏడ్చేవాడు. నేను ఏడుస్తున్నాను, దేవుడు కూడా ఏడుస్తున్నాడని చెప్పాడు. ఆయన చిన్నోడు కాదు దేవుని క్వశ్చన్ చేయడం. ఆయన క్వశ్చన్ చేయడము విషయంలో తప్పేమీ లేదు. కానీ ఆయన మనసులో అనిపించింది అంతే. ఇలాగ అనిపించి, ప్రభువా వాళ్ళేంటి అలాగున్నారు, ప్రభువా వీళ్ళేంటి ఇలాగున్నారు, నువ్వు న్యాయం తీర్చే విషయంలో కొద్దిగా మిస్టేక్ చేస్తున్నావు అనిపిస్తున్నాను అనుకున్నాడే. కానీ అది ఏడుస్తూ ప్రభువుకు విన్నపాలు ఏం చేశాడు? తెలియజేశాడు. ఈరోజు కూడా మనం చేయవలసింది ఒకటే. మనం బాగున్నాం, ఆత్మీయంగా బాగున్నాం, మనం ప్రార్థనకి వెళ్ళడం కుదురుతుంది, మనం బాగున్నామని మాత్రం అనుకోకూడదు. మనం ఎలా వర్ధిల్లుతున్నాం ఆత్మీయతలో, ఇంకా రాలేని వారి పట్ల కూడా మనం ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి వర్ధిల్లేలాగా అభివృద్ధి పొందే విధానంలో ఉండాలంటే ఏం చేయాలంట? వాక్యం వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు 10 మంది వస్తే నేను మీకు వాక్యం చెప్తాను. మీ 10 మంది కలిపి 10 చోట్లకి వెళ్తే 10 మంది ఏమంతది? వాక్యం అంతది. అవునా కదా? ఎంత వాక్యం చెబుతున్నా సరే మరి చూడండి, మన హృదయాల్లో వర్ధిల్లే విధానం రావట్లేదు. వర్ధిల్లడం అంటే ఏంటంట? వాక్యం మన దగ్గరికి రావడం, మన దగ్గరికి వచ్చిన వాక్యం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఇది వాళ్ళ దగ్గర లేదన్నాడు. ఎవరు? ఇర్మీయా గారు. అంటే ఆయన హృదయానికి వీళ్ళు దూరంగా ఉన్నారంటే వాళ్ళలో ఏమి లేదు? వాక్యం లేదు. వాళ్ళు ఏం నమ్ముకున్నారు? మోసాన్ని ఆశ్రయం చేసి బ్రతుకుతున్నారు. మన ఇళ్ళల్లో ఉంటారు ప్రార్థన అంటే గిట్టినోళ్ళు, మన ఈదులో ఉంటారు దేవుడు అంటే నచ్చినోళ్ళు, మన ఊరిలో ఉంటారు అసలు ప్రార్థన అంటేనే గిట్టినోళ్ళు. వాళ్ళ పట్ల మనం ఏం చేయాలి తెలుసా? బాధ్యత కలిగి వాళ్ళు వర్ధిల్లాలనే ఆశ కలిగి వాళ్ళకి 4 మాటలు మనం ఏం చేయాలి?
అందించాలి. అందించే విధానంలో మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ విధంగా మనం నడుచుకుంటే ఆ 4 అధ్యాయంలో ఒక మాట చెప్తాడు చూడండి. 4 అధ్యాయం 4 వచనములో, మీలో ప్రతివాడు దేవుని ఎరిగని అన్యజనుల వలె కామాభిలషయందు కాక పరిశుద్ధత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగిండడమే దేవుని చిత్తం. నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో, దేవుని హృదయానికి నువ్వు ఎలా దగ్గరగా ఉండాలో, నీకు దేవుడు ఎలా దగ్గరగా ఉండాలో, పాపానికి నువ్వు ఎలా దూరంగా ఉండాలో అది తెలుసుకోవడమే దేవుని చిత్తం. తెలుసుకోవడమే కాదు, అది తెలుసుకుని ఆ విధంగా నిన్ను నువ్వేం చేసుకోవాలి, నిన్ను నువ్వే నీ ఘటాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీ ఘటమును నువ్వే కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని నువ్వే కాపాడుకుంటూ నీ భార్యని కాపాడుకుంటూ, నీ భర్తని కాపాడుకుంటూ, నీ పిల్లల్ని కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలని అది ఎరిగిండుటే దేవుని చిత్తం. సాక్ష్యంలో కూడా చెప్పారు, నా కుటుంబం అంతా కలిసి చెప్పండి దేవుడి సన్నిధికి రావాలని. నిజంగా ప్రార్థన పెట్టుకున్నది కూడా వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని వాక్యం వినాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఎప్పటికైనా జరుగునుగాక. ఎప్పటికైనా వాళ్ళు దేవుని కొరకు నిలబడుదురుగాక. కాబట్టి విన్న వాక్యం దేవుడు మన హృదయంలో ఫలింప చేయాలంటే, ఇప్పుడు వింటున్నాం కదా, ఈ విన్న వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ఎవరికన్నా మనం ఏం చేయాలి? వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి, రే దేవుని తిట్టినోళ్ళు ఒకడు ఉన్నారు తెలుసా అని అడగాలి. ఎవడరాడు దేవుని తిట్టిందా? దేవుని ప్రశ్నించే వాళ్ళు ఒకడు ఉన్నారు తెలుసా అంటారు. ఎవరు? ఇర్మియా గారు. చూడేమని అన్నారు అనగానే, మన ఎంతకాలం ఇర్మియా గారు మంచోడు అనుకున్నాను నేను అంటాడు. అప్పుడు చెప్పాలి కూర్చోబెట్టి. ఏమని చెప్తాం? ఎవరికన్నా చెప్పాం. నీకోటి చెప్పనా? ఏం చెప్పు? నీకోటి చెప్పనా? ఏం చెప్పు? మనుషుల గురించి చెప్తే ఖచ్చితంగా వింటాం. అందుకని అంటున్నాడు, మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఆ విధంగా నడుచుకునే విధానంగా ఇర్మియా గారు అడిగినట్టుగా మనల్ని మనం ప్రశ్నించుకుని, దేవుడు గొప్పవాడు, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులు అవుతారనే విధానం మనకు అర్థమయ్యి, మన తోటి వారికి, మన కుటుంబకులకు అర్థమయ్యి, మనకు తెలిసిన వారికి అందరికీ అర్థమయ్యే విధానంలో దేవుడు మనల్ని నడిపించును గాక. వాక్యం అర్థం కానులు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా దేవుడిచ్చిన అవకాశాన్ని, చాలా విలువగా దేవుడు మనకు తెలియజేసిన వాక్యాన్ని, నిజంగా ఆస్తులు అంతస్తులు ఈ విధంగా ఉన్నవి ప్రభువా నిన్ను ప్రశ్నిస్తున్నానని ఇర్మియా గారు ప్రశ్నించారంట. దేవుణ్ణి ఎప్పుడైనా అలాగ అడిగావా? కానీ ఇర్మియా గారు ఏడ్చారు. ఇశ్రాయేలు పట్ల వాక్యాన్ని ప్రకటించి చాలా రోధించారు. వారు వాక్యాన్ని హృదయంలో పెట్టుకోలేదు. ఈరోజు నువ్వు వింటున్నావు, నువ్వు విన్నావు, చక్కగా ఆయన నీ హృదయంలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు కనుకనే